రామ్ టాక్కి తిరిగి స్వాగతం. కేరళ మరో వారంలో ఎన్నికలు ముగియబోతున్నాయి. వారమే, ఏప్రిల్ 9వ తేదీ. మరి గెలిచేదెవరు, ఓడేదెవరు, గెలిపించేదెవరు? చానాళ్ళకి ఇప్పటికీ ఒక విధంగా స్పష్టత వచ్చింది. నిజంగా స్పష్టత వచ్చింది. అదేంటో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పినరాయి విజయన్ ఎల్డిఎఫ్ పరిస్థితి ఏంటి? ఎన్నికలు డిక్లేర్ చేసిన రోజు అన్ని ఒపీనియన్ పోల్స్ కూడా ఎల్డిఎఫ్కి మొగ్గు చూపించాయి. పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం జరిగినా కూడా అది దానికి భిన్నంగా ఫలితం ఆ రోజుకి ఆయన ఆధిక్యంలో ఉన్నాడు. మరి ఎక్కడ పోగొట్టుకున్నాడు? స్వయానా పోగొట్టుకున్నాడు. ఉన్న అడ్వాంటేజ్ని ఎలా పోగొట్టుకున్నాడంటే, పార్టీలో అంతర్గతంగా అసమ్మతివాదీల్ని అణిచేయాలని చేసినటువంటి ప్రయత్నం బెడిసికొట్టింది. కంచుకోటలైన కన్నూరు, అలప్పూజలో సీనియర్ పార్టీ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. కన్నూరు లాంటి చోట కున్నికృష్ణన్ అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై అవిశ్రాంత పోరాటం చేశాడు. హైకోర్టుకి వెళ్ళి రక్షణ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా కమిటీ మెంబర్, సిపిఎం, 70 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి. టీకే గోవిందన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శి భార్యని అక్కడ ఎమ్మెల్యే సీటుగా పోటీ చేయించడం మీద విభేదించి బయటకొచ్చి తిరుగుబాటు చేసి పోటీ చేస్తున్నాడు. అట్లనే అలపూజ కిందకి వెళ్ళేటట్టయితే ఇంకో కంచుకోట సిపిఎంకి సుధాకరం, ఎప్పటి నుంచో సీనియర్ మెంబరు, మంత్రిగా కూడా చేసిన వ్యక్తి. ఆయన్ని అవహేళన ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసినందుకు తిరుగుబాటు చేసి ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి పాల్ఘాట్లో పీకే శశి, ఆయన ఒట్టపాలెంలో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అంటే ఇలా ఎప్పుడూ లేనిది కాంగ్రెస్లో కామన్ ఇది. సిపిఎంలో ఒక అసమ్మతి అనేది ఈసారి ప్రస్ఫుటంగా బయటకు వచ్చింది. ఇది పినరాయి విజయాన్ని నైతికంగా దెబ్బతీసింది. సిపిఎం పార్టీని నైతికంగా దెబ్బతీసింది. ఇదొక్కటే కాదండి, దెబ్బతీయటానికి కొన్ని బాగా చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి పినరాయి విజయం తర్వాత అత్యంత పాపులర్ ఎవరో సిపిఎంలో కేకే శైలజ. కోవిడ్ టైంలో ఆవిడ చేసినటువంటి ఎఫర్ట్స్ని ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఆవిడని మంత్రి కాకుండా చేశారు. ఈసారి ఏకంగా ఆవిడ స్ట్రాంగ్ సీట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేసి రిస్క్ ఉన్నటువంటి సీటు, సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ సీట్ అయినటువంటి పెరవూరులో పోటీ చేయమని చెప్పి ఆవిడకి చెప్పారు. డిసిప్లైన్డ్ పార్టీ మెంబర్గా వెళ్ళి పోటీ చేస్తుంది. కానీ ప్రజల్లో దీని మీద పినరాయి విజయన్ మీద వ్యతిరేకత డెవలప్ అయింది. ఇంకొక సంఘటన ఇందాకనే చెప్పాను, గోవిందన్ భార్యని, గోవిందన్ ఈసారి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి పోటీ చేయట్లేదు కాబట్టి ఆయన భార్యను తీసుకొచ్చి అక్కడ పెట్టడం కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆవిడ పేరు పీకే శ్యామల. ఇందాక కేకే శైలజ, ఈవిడ పీకే శ్యామల. అంటే వెరసి ఏమైపోయిందంటే సిపిఎం మొదట్లో వచ్చిన అడ్వాంటేజ్ని పోగొట్టుకుంది. సరే, ఇంకొకటి రెండో వైపు చూద్దాం. యూడిఎఫ్, ప్రధానంగా కాంగ్రెస్. మిగతా వాటి గురించి నేను పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒకటి, శబరిమల గోల్డ్ థెఫ్ట్ కేసుని తనకి అడ్వాంటేజ్గా మలుచుకోగలిగింది కాంగ్రెస్. ప్రచారం బీజేపీ బాగా చేసింది, కానీ ప్రధాన పోటీదారులు వీళ్ళు కాబట్టి వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. రెండోది, నిన్న ఎఫ్సిఆర్ఐఏ ఫారిన్ కరెన్సీ రెగ్యులేటరీ యాక్టు ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చారు, బిల్లు ప్రవేశపెట్టారు.
దాని మీద ఒక క్రిస్టియన్ మతానికి వ్యతిరేకంగా అది తీసుకొచ్చారనే ప్రచారం చేయటంలో కూడా పార్షియల్లీ కాంగ్రెస్ సక్సెస్ఫుల్. ఇటువంటి చేయడంలో కాంగ్రెస్ దిట్ట మొదటి నుంచి కూడా. అదేం పార్టీ ఒక మతానికి సంబంధం లేదు, జవాబుదారీతనానికి సంబంధించింది. దాన్ని పూర్తిగా విదేశీ నిధులను నిరోధించట్లా, దాన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఇదేం వింతో నాకు తెలియదు. విదేశీ నిధుల భారత్ రావటానికి దాని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే దాన్ని వ్యతిరేకించి దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవటంలో కాంగ్రెస్ విస్తృత ప్రయత్నం చేసింది. దౌర్భాగ్యం ఈ దేశానికి. తర్వాత ఇంకొక దాంట్లో కూడా సక్సెస్ అయింది. సిపిఎం బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదని అందరికీ తెలుసు. ఎందుకనంటే రహస్య ఒప్పందం ఏముంది, బహిరంగ ఒప్పందమే కాంగ్రెస్కి బీజేపీ మధ్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. అయినా ఇక్కడ సక్సెస్ అయింది. అలా చేసి వాళ్ళు అందరిలో కాకపోయినా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఇది నిజమేనేమో అనేటువంటిది క్రియేట్ చేయగలగటంలో సాక్షాత్తు రాహుల్ గాంధీని అదే మాట్లాడుతున్నాడు. సో అది ఒక లైన్ తీసుకున్నారు ఇట్లా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా అదే పని చేశారు, అటువంటివి చాలా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనవి అని. అంటే ఇటువంటి ప్రచారాలు, నెగటివ్ ప్రచారాలు చేయటం, కాన్స్పిరసీ థియరీస్ని ఫ్లోట్ చేయటంలో కాంగ్రెస్ దిట్ట. దానికి తోడు ముస్లిం కన్సాలిడేషను, సిపిఎంకు ఒక సెక్షన్ ఉండే ముస్లిమ్స్ కూడా ఈసారి కాంగ్రెస్ వైపుకి వచ్చారు. వీళ్ళు ఏంటంటే జమాయత్ ఇస్లామీని వ్యతిరేకిస్తున్నామని చెప్తూ సిపిఎం మాట్లాడింది. కొన్ని అవి ముస్లింలు కాంగ్రెస్ వైపు వెళ్ళేటట్టు చేశాయి. సిపిఎం ఏం తక్కువ కాదు, ఎస్డిపిఐ సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు కూడా తీసుకుంటుంది ఒక కాన్స్టిట్యున్సీలో. కాకపోతే ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. చివరగా కాంగ్రెస్ కలిసి వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు సహజం, కానీ ఈసారి అంతగా బయటకు రాలేదు. ఉన్నాయి 4-5 సీఎం యాస్పిరెంట్స్ ఉన్నారు, కానీ బయటకు రాలేదు. ఇప్పటి వరకు అది ఐక్యంగా ఉన్నట్టుగా కనపడింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. ఎందుకంటే తేడా 2-3% కదా. ఇక ఇప్పుడు చూద్దాం బీజేపీ సంగతి. బీజేపీ నేను ఇంతకుముందే మొన్న వీడియో చేశాను కాబట్టి దాని గురించి చెప్పను. ఒపీనియన్ పోల్స్ ఏం చెప్తున్నాయి. మలయాళ మనోరమ ఒక విస్తృతమైనటువంటి ఒపీనియన్ పోల్ సీ ఓటర్ ద్వారా 3 రోజులు వరుసగా ఇచ్చింది. మలయాళ మనోరమ ఆవిడ ఇచ్చిన దాంట్లో బీజేపీ ఎన్డీఏకి 1 నుంచి 5 స్థానాలు వస్తాయని ఇచ్చింది. మలయాళ మనోరమ యాంటీ బీజేపీ పేపర్, అది బేసికల్లీ అది ఏమేంటి అనేది. అట్లానే అదే టైంలో CNN News 18 వరుసగా ఫస్ట్ అండ్ సెకండ్ పోల్ ట్రాకర్స్ తీసింది. సెకండ్ పోల్ ట్రాకర్లో ఇంకా పెంచింది ఎన్డీఏకి 1-3 ఫస్ట్ ట్రాకర్లో ఇచ్చింది, సెకండ్ ట్రాకర్లో 1-5 ఇచ్చింది. అంటే బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందనే గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయి. ఎక్కడున్నాయి గెలుపు అవకాశాలు? వాళ్ళు ఇచ్చిన మలయాళ మనోరమ ఇచ్చింది చూసుకున్నా కూడా నియమం అది ఆల్మోస్ట్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తుంది. అంటే వాళ్ళు ఎవ్రీ డే పోల్ ట్రాకర్ తీసుకుంటున్నారు. అది కూడా సీ ఓటర్ కాకుండా ఒక 10-15 కాన్స్టిట్యున్సీస్ తీసుకున్నారు, అందుట్లో ఇది కూడా ఒకటి. అట్లనే కజికొట్టం కూడా ఎడ్జ్ ఉందని చెప్తున్నారు బీజేపీకి. మురళీధరన్ పోటీ చేసే ఈ రోడ్లో అయితే వాళ్ళకి చూపించారు. గట్టి పోటీ ఇస్తున్నటువంటి నియోజకవర్గాలు వచ్చేసరికి వట్టియూరు కవ్వు శ్రీలేఖ పోటీ చేస్తుంది, అదే తిరువనంతపురంలో. అట్లనే త్రిశూర్ కరుణాకరన్ కూతురు పద్మజ గోపాల్ పోటీ చేస్తున్నటువంటి త్రిశూర్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పాలక్కాడ్ శోభా సురేంద్రన్ చాలా గట్టి పోటీ ఇస్తూ ఉంది అక్కడ. అట్లానే మంజేశ్వరం కూడా కె సురేంద్రన్ అదివరకు కూడా విస్కర్లో ఓడిపోయాడు, ఎప్పుడు కూడా 100-200 అట్లా ఓడిపోయింది, అక్కడ కూడా పోటీ ఇస్తున్నాడు. అట్లానే 2020 పార్టీ నుంచి ఆయన స్వంత స్థలం ఏదైతే ఉందో సాబు జాకోబ్ది కునత్తునాడ్, ఇక్కడ బాబు దివకరన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి మనకు తెలిసినంత వరకు వస్తున్నాయి. ఇక ఆసక్తికరమైనది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్. దక్షిణాది జిల్లాలు 4, ఇంతకుముందు మొన్న నేను చేశాను ఒకటి, 4ట్లో 1 తీసేయండి. పట్టణంతిట్ట 38% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా, అది పక్కన పెడదాం. హిందూ మెజారిటీ ఉన్న 3 జిల్లాల్లో పరిస్థితి ఏంటి? తిరువనంతపురం, కొల్లం, ఆలప్పుజ.
ఇక్కడ పరిస్థితి చూస్తే తిరువనంతపురం చెప్తాను. మలయాళ మనోరమ విస్తృతంగా ఒపీనియన్ పోల్ తీసుకుంటే ఎల్డీఎఫ్కి 34%, యూడిఎఫ్కి 32%, ఎన్డీఏకి 27%. అంటే ఇది ఖచ్చితంగా ముక్కోణం పోటీ. అట్లనే కొల్లం తిరువనంతపురం, కొల్లం ఆలపూజలో 21 అసెంబ్లీతో పోలిస్తే ఇప్పుడు బీజేపీకి 7% ఓట్లు పెరిగాయి, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఇది ఎక్కడి నుంచి పెరిగాయని కూడా లెక్కిచ్చారు. ఎల్డీఎఫ్కి తగ్గినాయి, అవి యూడిఎఫ్కి వెళ్లకుండా ఎన్డీఏకి వచ్చినాయి. అంటే దక్షిణాది హిందూ మెజారిటీ 3 జిల్లాల్లో బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతూ ఉంది. ఇది నేను కాదు ఇచ్చింది, మలయాళ మనోరమ. ఓవరాల్గా వేరే ఒపీనియన్ పోల్స్ ఇచ్చింది కూడా బీజేపీ 2020 బీడీజేఎస్ కలిపి 18% పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇస్తున్నారు. అంటే ఏమైపోతుంది ఇది? సరే, గెలిచే స్థానాలు నేను చెప్పినవి కాకుండా గెలిచేది పోటీలో ఉన్నాయి ప్రధానంగా అయ్యనుకున్నా కూడా గెలుపులు నిర్ణయించే స్థానానికి వచ్చింది వాళ్ళ బీజేపీ. అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం, మీ కేరళలో అది గెలిచే చోట అది మరి ఎల్డీఎఫ్ని దెబ్బతీస్తుంది. మిగతా చోట్ల ఎల్డీఎఫ్, యూడిఎఫ్ గెలుపు ఓటములను నిర్ణయించబోయేది బీజేపీ ఓటింగ్ శాతం. అంటే గెలిపించే పార్టీగా బీజేపీ వచ్చేసింది. ఇప్పుడు గెలుపును నిర్ణయించే పార్టీగా బీజేపీ వచ్చేసింది. ఒక్కటి వాస్తవమైంది, బీజేపీ ఎరైవ్డ్ ఇన్ కేరళ. ఈ ఎన్నికల ఇదేంటంటే బీజేపీ వరకు అది కేరళలో ప్రవేశించింది. అది ఫలితం ఖచ్చితంగా రాకపోతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఓవరాల్గా మొదట్లో ఎల్డీఎఫ్కు ఉన్న అడ్వాంటేజ్ పోయి ఇవాళ యూడిఎఫ్ గెలిచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అది స్వయాన ఎల్డీఎఫ్ చేసుకున్నటువంటి ఇది ఘనత. తర్వాత ఇది దాదాపుగా జరగబోతుందనేదే నాకైతే అనిపిస్తుంది. స్పష్టత అయితే ఇప్పుడు వచ్చింది. ఓవరాల్గా యూడిఎఫ్ అధికారంలోకి రాకపోతుంది, బీజేపీ కేరళలో ప్రవేశించబోతుంది. రైడర్ క్లాజ్ ఏంటంటే ఈ వారంలో కాంగ్రెస్ చేయకూడని తప్పు లేదన్నా చేయకపోయేటట్టయితే. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.